హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ముందుగా మన ఛానల్ కొత్త వారు ఎవరన్నా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ ఓకే చేసుకోండి. ఇలా చేయడం వల్ల నేను ఏ వీడియో పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ కింద వస్తుందండి. ఇదైతే పండగలో మేము ఎలా ఎంజాయ్ చేసాం అనేది ఈ వీడియో అండి. చూస్తున్నారు కదా, చిన్న చిన్న ముగ్గులు వేసానండి. చాలా చిన్న చిన్న ముగ్గులు. లోపల వేసిన ముగ్గు అయితే పాప వేసింది. ఇవన్నీ కూడా నా ఓన్ క్రియేషన్స్ అన్నీని నేను వేసినవేనండి. ఎలా ఉన్నాయో కామెంట్ చేసి చెప్పండి. ఇదైతే చూస్తున్నారు కదా, చెరుకులండి. అలాగే ఇదంతా పెద్ద జాన్ చెట్టు, అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర కనకాంబరం మొక్కలు ఇవన్నీ కూడా ఉంటాయండి. మొక్కలన్నీ వేసామండి. ఎందుకు అంటే అమ్మ వాళ్ళు అక్కడికి చిన్న చెల్లికి పెళ్ళి అయిపోయాక ఊరు వెళ్ళిపోయాక తర్వాత ఏమైందంటే మొక్కలన్నీ వేసింది, ఇక్కడే ఉంటాం కదా బాగా చూసుకోవచ్చు అని చెప్పి, ఖాళీ ప్లేస్ కదా మొక్కలన్నీ అనేసి వేసిందనమాట. అయితే ఏమైందంటే అక్కడికి వెళ్ళిన దగ్గర నుంచి అమ్మకి అస్సలు బాగాలేదు. ఎందువల్ల అంటే ఏమో, అది అడగండి, ఇంకా చెప్పలేము. అదేదో అంటారు కదా, నరుల కళ్ళకి నల్లరాయన పగిలిపోద్ది అన్నట్టు మాకు అలాగే అయ్యిందండి. మా అమ్మకైతే అస్సలు ఎందుకు జరుగుతుందో, ఏం జరుగుతుందో, ఎలా జరుగుతుందో తెలియదండి. ఉట్టుకే పడిపోయేది, పెద్ద పెద్ద దెబ్బలు తగిలేయడం చేసేయడం, చాలా అంటే చాలా ఇబ్బంది పడ్డామండి. అక్కడ ఉన్న 6 months ఉన్నారు. 6 months కూడా చాలా అంటే చాలా ఇబ్బంది పడ్డారు. అలా అని పడిపోయింది తెలియలేదు, దెబ్బలు తగిలింది తెలియలేదు, అలా అయిందనమాట. అందుకని చెప్పి మేమైతే అక్కడి నుంచి మళ్ళీ వచ్చేసారు. అమ్మ వాళ్ళు పాత ఇంటికి వచ్చేసారు. ఎక్కడైతే ఉండేవారో అక్కడికి వచ్చారు. మా పండగ అయితే ఇలా జరిగిందండి. చూస్తున్నారు కదా, వండుకోవడం తినడం అయిన తర్వాత ఇలా సరదాగా కాసేపు జల్దీ 5 లేదంటే ఏదో ఒకటి సరదాగా కూర్చొని మాట్లాడుకొని సాయంకాలం అయ్యాక పర్స్కి వెళ్ళము, ఇలాంటివన్నీ జరిగాయండి. చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేసాము ఈ సంక్రాంతి అయితే. ఫస్ట్ టైం మా మ్యారేజెస్ అయిన తర్వాత అందరికీ, మా అక్క చెల్లెళ్ళందరికీ మ్యారేజెస్ అయిన తర్వాత ఫస్ట్ టైము ఈ సంవత్సరమేనండి ఊర్లో జరుపుకున్నాము. ప్రతి సంవత్సరం కూడా వెళ్తాము, పర్స్కి వెళ్తాము, మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి, మేనమామ వాళ్ళ ఇంటికి వెళ్ళేసి వచ్చేస్తాము. ఈసారి అయితే అమ్మ వాళ్ళ ఇంట్లోనే చేసుకున్నాము. ఇల్లు ఎవరికి రెంట్కి ఇంకా ఇవ్వలేదని చెప్పి, ఖాళీగా ఉంది కదని చెప్పి అక్కడికే వెళ్ళి చేసుకున్నామండి. 4 days అయితే అక్కడే ఉన్నాము, అక్కడే ఉండి జరుపుకున్నాము. ఇదైతే వీరేశ్వర స్వామి గుడి అండి. ఆల్రెడీ నేను షార్ట్స్లో పెట్టాను కదా. ఇక్కడ పైన త్రిశూలంలా ఉంది కదండి, దానికంటే అరటిపళ్ళు తగిలేలా కొడితే ఏమనుకున్నా సరే ఆ స్వామి అయితే మన కోరిన కోరిక అయితే నెరవేరుస్తాడంటండి స్వామి. చాలా అంటే చాలామంది అరటిపళ్ళు తగిసిరారండి. నేనైతే వీడియో తీసుకొని ఉండిపోయాను. చూస్తున్నారు కదా, గుడి కూడా చాలా బాగుంటుంది. గుడి చాలా చిన్నదే కానీ ఆ ప్లేస్ అయితే చాలా బాగుంటుందండి. చూస్తున్నారు కదా, ఎంత పైకి ఎక్కేవాళ్ళు ఎక్కుతున్నారు, దిగేవాళ్ళు దిగుతున్నారు. ఎంత జనం అండి బాబు, అస్సలు ఖాళీ లేదు. చూసారా ఎంత పైకి ఎత్తులో ఉందో. అక్కడ లాస్ట్ నుంచి పైకి కనిపించేలా వీడియో తీసి పెట్టాను. అలాగే చూస్తున్నారు కదా, పైనుంచి కిందకి కూడా వీడియో తీసి పెట్టాను. ఎక్కేవాళ్ళు చిన్నపిల్లలు కూడా ఉన్నారండి. పైకి ఎక్కేవాళ్ళు దిగేవాళ్ళు చిన్నపిల్లలు అయితే అసలు వాళ్ళు ఆపలేకపోతున్నాం. ఆ కొండ ఎక్కేయడం దిగేయడం, అమ్మ పడిపోతారు జారిపోతారని ఎవరు వెంటనే చూస్తున్నారా ఎలా దిగేస్తున్నారో. ఆ కొండ చూస్తేనే నాకైతే భయం వేసిందండి. వెళ్ళాము, ఇదే ఫస్ట్ టైం కాదు, వెళ్ళాము ఎప్పుడో మా చిన్నప్పుడు ఎప్పుడో వెళ్ళినట్టు గుర్తు నాకైతే. తర్వాత నాకు వెళ్ళినట్టు గుర్తులేదు. చూస్తున్నారా కొండ అయితే ఎలా ఉందో, ఎలా ఎక్కుతున్నామో. కింద అంతా చీకటి పడిపోయిందండి. మేము వచ్చి చాలాసేపు అయ్యింది, చీకటి అయిపోయింది. కింద అంతా ప్రోగ్రామ్ కూడా స్టార్ట్ అయిపోయింది. బేబీ డ్యాన్స్ పెట్టారు, చాలా బాగా చేస్తున్నారు. చూస్తున్నారు కదా ఎలా ఎక్కి దిగేస్తున్నారో. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి. వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. మీరు ఎలా ఎంజాయ్ చేశారనేది నాకు కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్. ఇది మా సొంతూరు అండి. మా సొంతూరులో అయితే ఈ సంవత్సరం పండుగ అనేది జరుపుకున్నాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.